అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం ఏమొచ్చి విష్ణువు శివుడు సాయిబాబా కొలువై ఉన్న ఆలయం అండి. ఈ ఆలయం తెల్లవారి మార్నింగ్ చూడగానే ఎదుర్కొంటూ సముద్రము, తర్వాత సూర్యరశ్మి డైరెక్ట్గా దేవుడి మీద పడేటట్టు ఉంటుందండి. ఎంత చక్కగా ఉంటుందండి, ఈ టెంపుల్ అంత చక్కగా ఉంటుందండి. ఈ ఆలయము చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా చూడవలసిన ఆలయం అండి. ఇది కైలాసకర్ టౌన్లోని ఉన్న ఏరియాలో ఉందండి. ఎంబీపీ సమీపంలో ఉన్న ఆలయం అండి, సాగర్ లింగేశ్వర ఆలయం. బీచ్కి సమీపంలో ఉంది, సముద్రపుకి అంచునే ఉంది చెప్పాలండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి బీచ్ చూడండి ఎంత చక్కగా ఉందో. కోనేరులా చిన్నది ఉంది, అందులో లక్ష్మీదేవి కొలువై ఉంది, అందులో తాంబేళ్ళు కూడా ఉన్నాయి, మీరే చూడండి. అదే కాకట ఈ నాలుగు వైపులా గణపతి, విష్ణుమూర్తి, శివుడు ఉన్నారండి. ఇక కరెక్ట్గా శివుడికి అభిషేకం అయ్యే టైంకి మనం వచ్చామండి, అదే మనం చూస్తున్నాము. మీరు కూడా చూసి స్వామివారిని దర్శించుకోండి, ఆ పరమేశ్వరుణ్ణి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమంతలు తామే స్వామివారిని దర్శించి అభిషేకించుకునే ఒక ప్రత్యేకత ఉందండి. అదే ఈ ఆలయం ప్రత్యేకత. 100 ఏళ్ల నాటి పురాతన ఆలయం అండి ఇది. ఇంకోండి పక్కన ఉందా విష్ణుమూర్తి ఆలయం అండి. ఇది చాలా పురాతనమైందండి. ఎలా ఉందంటే దారిబంధం చాలా కిందగా ఉంది, చాలా కిందకు ఉంటుంది. అంటే పురాతన ఆలయాలు అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడులో కట్టినవి. ఇగో సాయిబాబా టెంపుల్. విశాఖపట్నం ఎంఈపీ కాలనీ అప్పుగర్ సముద్ర తీరంలో జాలిన వారి పర్యవేక్షణలో 90 సంవత్సరాల క్రితం రామాలయం ఇక్కడ స్థాపించబడింది. కొద్ది కాలం క్రితం ఇక్కడ సాగరలింగేశ్వర స్వామితో స్వామివారి ప్రతి జరిగింది. ఈ మధ్యనే శ్రీ షిరిడి సాయిబాబా ప్రతి జరిగింది. ఇక్కడ భక్తులు తమ స్వాస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. సీతారాములు, శివకేశవులు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. శివకేశవ సన్నిధి. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తమ కోరికలు నెరవేర్చుకునే విధంగా స్వామివారిని, అయ్యవారిని స్వస్థాలతో పూజించుకోవచ్చు. రాముల వారి పాదర్శనం చేసుకోవచ్చు. జయ నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి చూడండి, స్వామివారిని దర్శించుకోండి. ఇందాక మీకు చెప్పాను కదా, అగోండి సముద్రపు ఆనుకొని చూడండి, ఇక్కడ కోనేరు అని చెప్పాను కదా. అగోండి చుట్టూ కూడా గణపతి, కృష్ణుడు, విష్ణుమూర్తి కూడా కొలువై ఉన్నారండి. ఇగోండి ఆలయము, మీరే చూడండి. ఇంకా బయటన ఇంకా చక్క కమల పూలతో శివుడి విగ్రహం ఉందండి కూడా సముద్రం ఆనుకొని. ఎప్పుడైనా సరే తుఫాను వస్తే ఆ సముద్రము స్వామివారి గుడి మెట్లు తాగుతుందంటండి, అప్పుడు చూడొస్తే ఇంకా బాగుంటుందంట. ఇది టెంపుల్. నేను టెంపుల్లో ఉన్నాను. టెంపుల్ ఇదిగండి, సముద్రం పక్కన. ఎలా అంటే ఇది కొంచెం వాటర్ ఎక్కువ వర్షాలు పడితే సముద్రం గుడి దగ్గరికి వచ్చేస్తుందండి. గ్రేట్, చాలా బాగుంటుందండి. మీరు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు. ఇది కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ సముద్రం. ఇక ఆనుకొని ఉంది టెంపుల్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ చూడండి, ధన్యవాదాలు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.